This video is brought to you by Bharati Cement. హాయ్, వీళ్ళంతా ఆస్కార్ అవార్డుల సంబరం. భారతదేశానికి ఇవాళ 2 అవార్డులు వచ్చినాయి. యాక్చువల్గా 3 నామినేషన్స్ ఉన్నట్టున్నాయి, 3వది రాలేదు. 2 నామినేషన్స్లో మనం విన్నర్స్ అయ్యాం. ఒకటి ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ సెక్షన్లో తమిళ సినిమాకి వచ్చింది. గ్రేట్, గొప్ప విషయం అది. తర్వాత మన సాంగ్ నాటు సాంగ్, తెలుగు సాంగ్కి కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి వచ్చింది. ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. మొత్తం భారతదేశం అంతా మనం అంటే సినిమాని ప్రేమించేవాళ్ళు, సంగీతాన్ని ప్రేమించేవాళ్ళు, సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళు అందరి విజయం. అంటే ఎవరు రాగానే విజయం అవుతుందని అనొచ్చు. దేశంగాని సినిమాలతో పోటీపడి మనం ఒక తెలుగు పాటని భారతదేశం తరపు నుంచి రిప్రజెంట్ చేసి దానికి అవార్డు తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఆస్కార్స్లో. ఇంతవరకు ఆస్కార్ 95 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఫస్ట్ టైము ఇండియన్ సినిమా దాంట్లోకి బరిలోకి వెళ్ళటం, ఫైనల్స్లోకి రావటం, అవార్డు కొట్టడం, అది తెలుగు సినిమా అవటం గ్రేటెస్ట్ విషయం, గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇది. ఆ అచీవ్మెంట్కి ఫస్ట్గా అభినందించాల్సింది కీరవాణి గారిని, తర్వాత చంద్రబోస్ గారిని, తర్వాత మొత్తం టీం అందరినీ. సో దీన్ని ఆ దూరంగా అక్కడ దాకా తీసుకువెళ్ళటానికి కృషి చేసిన రాజమౌళి గారిని, ముఖ్యంగా మా అబ్బాయి ఎన్టీఆర్ని. ఈజ్ గ్రేట్. ఎందుకంటే తనకి కాదు అవార్డు వచ్చేది, పాటకి అనేసరికి తను ఈ 3 నెలల నుంచి అక్కడే వెళ్తూ వస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ కూర్చున్నందుకు ఆయన్ని కూడా అభినందిస్తున్నాను ప్రత్యేకంగా. ఇప్పుడు ఈ అవార్డు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎవరైనా కానీ మనం ముందు మన వీధి చక్కబెట్టుకోవాలి, తర్వాత మన పేట చక్కబెట్టాలి, తర్వాత మన ఊరు చక్కబెట్టాలి, మన దేశం, అట్లా అన్నీ వస్తాయని. ఇవాళ కీరవాణి గారి విషయంలో అంతే. కీరవాణి గారికి ఆయన ఫ్యామిలీయే ఆయన బలం. కీరవాణి గారికి కానీ, రాజమౌళికి గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న యూనిటీ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మాట మీద ఉండి వాళ్ళంతా కలిసికట్టుగా సమిష్టిగా పని చేస్తారు ప్రతిదానికి. ఆ పని చేసే ధైర్యం ఒకరికి, ఎవరికైనా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే సక్సెస్ వస్తుంది. దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే రాజమౌళి గారి ఫ్యామిలీ కానీ, కీరవాణి గారి ఫ్యామిలీ అంటే ఇద్దరు కలిపి ఒకటే ఫ్యామిలీ అనుకోండి. ఆ ఫ్యామిలీ అంతా సమిష్టిగా చేసే కృషి ఇదంతా. అందుకని వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే ప్రతి వాళ్ళు సక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆ ప్రస్థానం, కీరవాణి గారిది కానీ రాజమౌళి గారు కానీ ప్రస్థానం, వాళ్ళ జీవిత ప్రస్థానం చూసుకుంటే మనం గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎక్కడున్నారు, కీరవాణి గారు అక్కడ వాళ్ళు చెప్పారు, ఆయన అబౌవ్ ద వరల్డ్ అని, ప్రపంచం పైన ఎక్కి కూర్చున్నట్టు ఆయన ఫీల్ అయ్యారు. నిజంగా ఆయనే కాదు, ప్రతి భారతీయుడు. ఎందుకంటే ఆస్కార్ అవార్డు రావటం అనేది, దాంట్లో తెచ్చుకోవటం అనేది గొప్ప విషయం. అందుకని మళ్ళీ ఆయన అది. తర్వాత సాహిత్యం, మన చంద్రబోస్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ పిల్లోడు, ఎక్కడ స్టార్ట్ చేశాడు జీవితం, ఇవాళ ఆస్కార్కి సాధించాడంటే ఆ పిల్లాడు ఇప్పుడు చాలా పెద్దాడైపోయాడు, ఇంకా పిల్లాడని నేను అంటాం బాగోదేమో. చంద్రబోస్ గారు సాధించిన విజయం కాదు, ప్రతి తెలుగువాడు గర్వించాలి. ఎందుకంటే కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ ఇవాళ తెలుగు సాహిత్యాన్ని ఈయన, తెలుగు సంగీతాన్ని ఆయన చాలా వరకు కలుషితమైపోతున్న రోజుల్లో ఆయన అక్కడ సాహిత్యాన్ని ఆయన చేతనైనంత వరకు కాపాడుతున్నాడు, ఈయన సంగీతాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుతున్నాడు. తెలుగుతనాన్ని ఇంకా బతికిస్తానికి వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తున్నారు. నేను ముందే చెప్తానే ఉన్నాను, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, మొన్న మళ్ళీ చెప్పాను, ఒక వారం రోజుల కింద చెప్పాను. నేను జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నాడు, ఆల్రెడీ రామ్ చరణ్ అక్కడే ఉన్నాడు, కీరవాణి గారు అక్కడే ఉన్నారు, చాలా హడావిడిగా ఉంది. ఇది ఫస్ట్ టైం ఆస్కార్లోకి బరిలోకి అసలు ఇండియన్ సినిమా వెళ్తుందా వెళ్ళదు
అని నాలాంటి పండితులు చాలామంది గట్టిగా చెప్పారు. నేను కూడా చెప్పాను, చెప్పిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. కానీ త్రిబుల్ ఆర్ వెళ్ళింది, వెళ్ళటమే కాదు అక్కడ సాంగు ఫైనల్లో కూడా ఉంది. రేపు అవార్డు వస్తుందో రాదో ఇంకా తెలియదు. 3 వంతులు వస్తుందని అయితే మేము అనుకుంటున్నాం, రావాలి. అందుకని మనసా వాచ వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఆస్కార్ అవార్డు వచ్చినందుకు, దానికోసం దాని ప్రయత్నంలో భాగమైనందుకు రాజమౌళి గారిని, ఎన్టీఆర్ గారిని, మిగతా టీం అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.